Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలా ప్రార్థన చేద్దాం. మామూలుగా పెట్టాం అదే అలా పెట్టేస్తాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేము నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాం ప్రభువా. మీరే నాయన పాటల ద్వారా మహిమ పొందిన దేవుడవు. వాక్య పరిచర్యలోకి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఇప్పుడు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. అవి మరణంలో నుండి జీవంలోనికి దాటించేవై ఉన్నాయి. నీ కృప ఇక్కడ ఉంచండి నాయన. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. గడియ వాక్యం ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. కూర్చుందా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిద్దాము. 7వ ముద్ర. మరి 7వ ముద్ర అనేది మనం చూసినట్లయితే దాంట్లో ఏమీ రాయబడలేదు. 7వ ముద్రలో ఏమీ రాయబడలేదు. ఎందుకంటే అర్ధగంట సేపు నిశ్శబ్దం. పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. మరి ఈ ఎందుకు ఆ నిశ్శబ్దముగా ఉన్నది అనే సబ్జెక్టును ప్రవక్త ఇక్కడ తీసుకొని రావటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజల అంటే అక్కడ 7వ ముద్రలో విషయం ఉన్నది, వాక్యం ఉన్నది. కానీ అక్కడ మరి పరలోకంలో అన్నీ కూడా ఆరాధన అంతా కూడా ఆపబడినది. శరాపులు, కెరూబులు, మరి 24 పెద్దలు, వీణలు, ధూపద్రవ్యాలతో మరి ఆరాధన అంతా కూడా మరి ఆపబడి ఉన్నది. మరి దాన్నే మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా మీరు వినాలని కోరుకుంటున్నాను.
ఏడవ ముద్ర ప్రవక్త ఏమంటున్నాడంటే, ఏడవ ముద్ర 3 రీతులుగా ఉన్నది అంటున్నాడు. మీరు ఒక్కసారి 248వ పేరా వైపుకు చూడాలని ఇష్టపడుచున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. 248వ పేరాలో, ఇప్పుడు నేను ఈ రాత్రి వేదికపై నిలబడి ఉండుట ఎంత నిజమో దానిని గురించి నాకు బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద ఉన్నది. దేని గురించిన ప్రత్యక్షత అంటే ఏడవ ముద్రను గురించిన ప్రత్యక్షత. ఈ ఏడవ ముద్రను గురించిన ప్రత్యక్షత దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు. ప్రవక్త ఆ ప్రత్యక్షతను పొందుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత తిరిగి వధువు దగ్గరికి రావాలి. ప్రజల మీరు చూసినట్లయితే దేవుడు ఆలోచన ఎవరి దగ్గరకు వస్తుందయా అంటే ప్రవక్త దగ్గరకు వస్తుంది. ప్రవక్తలు దేవుడు మనసులోకి వెళ్ళి ఆ యొక్క ఆలోచనను తీసుకొని భూమి మీదకి వస్తారు. అది సంఘానికి ఇస్తారు. ప్రజలాడు సంఘంలో మనం చూస్తున్నాము, ఏర్పాటులో ఉన్నవారు దాన్ని గ్రహిస్తారు, ఎన్నికలో ఉన్నవారు ఆ మర్మాన్ని గ్రహిస్తారు, మిగిలిన వారు ఏమవుతారంటే దాన్ని త్రోసేస్తారు. వాళ్ళ మీదకి తాత్కాలికమైన తీర్పులు రావటం జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మరి మనం చూస్తున్నాము మరి ముద్రలు, బూరలు, మరి అదే విధముగా సంఘకాలాలు, పాత్రలు, మరి అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మరి కాల ప్రవక్త తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రజల మరి ఇక్కడ మనం చూసినట్లయితే 248వ పేరాలో, మరియు ఇప్పుడు నేను ఈ రాత్రి వేదికపై నిలబడి ఉండుట ఎంత నిజమో దానిని గురించి నాకు బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద ఉన్నది. అది 3 రీతులుగా ఉన్నది. ఆ ఏడవ ముద్ర అనేది ఎన్ని రీతులుగా ఉన్నది? 3 రీతులుగా, 3 మడతలుగా ఉన్నది, 3 రీతులుగా ఉన్నది. 3-fold పర్పస్. ప్రజల 6వ ముద్ర కూడా 3-fold పర్పసే, 7వ ముద్ర కూడా 3-fold పర్పసే. ప్రజల ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, 6వ ముద్ర ఎలాగా 3 మడతలుగా ఉన్నదో 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది అంటున్నాడు. 3 రీతులుగా ఉన్నది. దేవుని సహాయము వలన నేను అందులోని ఒక దానిని మీకు చెప్పగోరుచున్నాను. ప్రజల మరి దేవుని సహాయము వలన అందులో ఒక దానిని మీకు చెప్పగోరుచున్నాను. ఏంటి ఆ ఒకటి? ఏమి ప్రవక్త 3 రీతులుగా ఉన్నది, దానిలో ఒకటి ఏం చెప్పటానికి ఇష్టపడుచున్నాడు అంటే, 3 మడతలు గనక మనం చూసినట్లయితే దేవుడికి మహిమ కలుగునుగాక. మొదటి మడతలో ఎవరున్నారు? హల్లెలూయా. మొదటి మడత ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. 2వ మడత అవ్వ, 3వ మడత ఏదేను, దేవుని ఏదేను. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. ఇవి చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఆదాము, అవ్వ, దేవుని ఏదేను. ఎలాగో యేసుక్రీస్తు, యేసుక్రీస్తు భార్య దేవుని ఏదేను. ప్రజల అంటే శుద్ధీకరించబడిన భూమి అన్నమాట దేవుని ఏదేను. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటి మడత ఆయనై ఉన్నాడు. ఆయనలో నుండి ఏమొచ్చినాయి? ఉరుములు వచ్చినాయి. 7 ఉరుములు వచ్చినాయి. అంటే ఆ మొదటి మడతలో మనం చూస్తా ఉన్నాము, ఆ ఉరుములు యొక్క పరిచర్య రావటము ప్రవక్త వివరిస్తున్నాడు. 7 ఉరుములను గూర్చిన ప్రత్యక్షత ప్రవక్త వివరిస్తున్నాడు. అంటే 7వ ముద్రలో నీకు ఏం కనబడతా ఉంటాయి అంటే 7 ఉరుములను గూర్చిన ప్రత్యక్షత. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. 7 దూతలు రావటము, మరి ఆ 7 దూతలు సన్సెట్ పర్వతం దగ్గరికి రావటము, అది వృత్తము యొక్క ఆకారంలో రావటము. ప్రజల అవి ఎంత స్పీడ్గా వస్తా ఉన్నాయి అంటే అవి మరి కనుదృష్టికి కూడా మరి క్యాచ్ చేయలేనంత ఫాస్ట్గా వస్తా ఉన్నాయి. అవి అది ఏంటి అంటే అది మేఘం ఆకారంలో వస్తా ఉన్నాయి. ఆ 7 దూతల యొక్క సముదాయము. ప్రజల
మరి దీనిని మరి చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రవక్త దీని గురించి దానిలో ఒక భాగాన్ని నేను మీకు వివరిస్తాను, నా యొద్దకు వచ్చినది అది అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ప్రవక్త యొక్క అనుభూతి మనకు కూడా రావాలండి. హల్లెలూయా. ఇక్కడ 3 రీతులుగా ఉన్నది. దేవుని సహాయం వల్ల నేను అందులో ఒక దానిని మీకు చెప్పగోరుచున్నాను. మరియు అటు పిమ్మట మీరు దేని యొద్దకు ఆ ప్రత్యక్షత యొద్దకు మనము మొదట వెళ్ళెదము. ప్రజలే, అదేమిటి నేను మీకు చెప్పగోరు ఆ బయలుపాటు ఇక్కడ ఉన్నది. అది ఏమై ఉన్నది? ప్రత్యక్షత ఉన్నది, బయలుపాటై ఉన్నది. ఏమి జరగనై ఉన్నది? అతను వినిన ఉరుములు, ఆ 7 ఉరుములు అతను వినినవి వ్రాయుటకు నిషేధించబడెను. ఎవరు? యోహాను విన్నాడాటిని. యోహాను అప్పుడే రాయాలనుకున్నాడు. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు ఎవరు ఆర్భటించినది? ఆయన రాశాడు అక్కడ. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 7 ఉరుములు ఎక్కడి నుండి వచ్చినాయి? యేసుక్రీస్తులో నుండి, ఆయనలో నుండి 7 ఉరుములు వచ్చాయి. అందుకే ఇది మీకు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మనకి రెయిన్బో గురించి మీకు తెలియాలి. అంటే ఒకే వెలుగు 7 వెలుగులను ప్రతిబింబిస్తా ఉన్నది. మరి వజ్రము గురించి కూడా మీకు తెలియాలి. మరి ప్రవక్త ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, వజ్రములో నుంచి కాంతి ప్రకాశించినప్పుడు అవతల 7 రంగులు పడతా ఉంటాయి. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. 7 కలర్స్ ని ప్రతిబింబిస్తా ఉన్నది. అదే విధముగా దేవుని యొక్క ఆత్మ 7 ఆత్మలుగా విభాగించుకొని 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుని సిద్ధపరుచుతూ ఉన్నది. ఇప్పుడు 7 సంఘ కాలాల్లో ఉన్న వధువు యొద్దకి ఏమొచ్చి ఉన్నాయంటే 7 ఆత్మలు వచ్చి ఉన్నాయి. 7 సంఘ కాలాల్లో ఉన్న 7 దూతల యొక్క వర్తమానము 7 ఆత్మలు అనేవి ఆ వధువు యొద్దకు వచ్చి ఉన్నది. ప్రజలాడి దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా కనుక పట్టుకున్నట్లయితే ఏమంటా ఉన్నాడంటే, ఇక్కడ అమ్మ చదువమ్మ, ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి. చూసారా అండి? యోహాను వాటిని విన్నాడు. యోహాను వాటిని రాయబోతున్నాడు. రాయవద్దని ఒక స్వరం వచ్చినది. ఇక్కడ రాయొద్దని ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? హల్లెలూయా. ఈ 7 ఉరుములు రాయొద్దని ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? ఈ 7 ఉరుములే వధువుని ఎత్తబాటులోకి తీసుకు వెళ్ళేవి. ప్రైజ్ లార్డ్. మరి ఇవి పలకబడినాయి, ఇవి పలకబడ్డాయి, దాన్ని రాయలేదు. ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారా? యోహాను రాయాలనుకుంటున్నాడు కానీ రాయలేకపోయాడు. యేసుక్రీస్తు కూడా 7వ ముద్ర గురించి ఏమైనా చెప్పాడా అంటే, ఆ యొక్క ముద్రల గురించి ఆయన కూడా మాట్లాడుతూ 6 ముద్రల గురించి చెప్పి 7వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలకే ఆయన వదిలిపెట్టేశాడు. మరి యోహాను కూడా వ్రాయకుండా వదిలిపెట్టేసేసాడు. ఇంతకీ 7వ ముద్ర ఏమై ఉన్నది? ఈ 7వ ముద్రలో ఉన్న విషయం ఏమై ఉన్నవి? ఈ 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత ఏదై ఉన్నది? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది.
ఎందుకంటే ఇదే మనల్ని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ 7 ఉరుముల గురించిన బయలుపాటు ప్రత్యక్షత ఎవరి దగ్గరికి వస్తా ఉన్నదయా అంటే ప్రవక్త దగ్గరికి వస్తా ఉన్నది. హల్లెలూయా. మీరు చూచినట్లయితే ప్రవక్త దగ్గరికి వస్తా ఉన్నది. ప్రవక్తకి 7 ఉరుముల గురించిన బయలుపాటు చూపబడతా ఉన్నది. ప్రవక్త దానిని మరి బోధించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, నాకొచ్చిన అదేమిటని నేను మీకు చెప్పగోరు ఆ బయలుపాటు ఇక్కడ ఉన్నది. ఏమి జరగనై ఉన్నది? హల్లెలూయా. అతను వినిన 7 ఉరుములనేవి, ఆ 7 ఉరుములు అతను వినినవి వ్రాయుటకు నిషేధించబడెను. అవునా? ఆ 7 ఉరుములు ఒకదాని వెనక ఒకటి ఉరుముట వల్ల, హల్లెలూయా, ఆ 7 ఉరుములు ఒకదాని వెనక ఒకదాని తర్వాత ఒకటి ఉరుముట వలన ఆ మర్మం ఏమిటా అనేది ఆ 7 ఉరుముల వెనకే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ మర్మం ఏమిటా అనేది ఆ 7 ఉరుముల వెనకే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు బ్రహ్మము ప్రసంగ వేదికపై అనేక సార్లు తట్టుచున్నాడు. ఎందుకని? సంగమా గ్రహించాలని. ఇక్కడ సహోదరుడు బ్రహ్మము గారు కొన్ని క్లూలు ఇస్తాడు. ఆ క్లూలు పట్టుకోవాలి. చెవి గలవాడు వినుగాక. ఇది అందరూ వినలేరండి, చెవి కలిగిన వారు వినుగాక. ఇక్కడ 249వ పేరాలో ఇప్పుడు ఎందువల్ల దాన్ని మనము నిరూపించదాం. ఎందువలన? అది ఎవరికి తెలియని రహస్యమై ఉన్నది. ఆ 7 ఉరుములు అనేవి రహస్యమై ఉన్నది. ఎవ్వరికీ తెలియని రహస్యమై ఉన్నది. దానిని గురించి వ్రాయవద్దని యోహానుకు చెప్పబడెను. దానిని గురించి కనీసం ఒక్క సూచన అయినా వ్రాయవద్దని చెప్పబడెను. ఒక్క సూచన, ఏదైనా ఒక్క సూచన అయినా ఉన్నదా? ఆ 7వ ఆ ముద్ర గురించి, ఆ 7వ ముద్రలో ఏదైనా ఒక్క సూచన, ఒక్క గురుతు? ప్రైజ్ ది లార్డ్. యోహాను చెప్పబడింది రాయవద్దని. ఎందువలన? ఈ కారణము వలనే అక్కడ పరలోకములో ఏ కార్యము జరగక నిశ్శబ్దంగా ఉంది. ఒకవేళ దూతలు గనక కదిలినట్లయితే అక్కడ కార్యక్రమం అంతా తారుమారయ్యేది. దూతలు కూడా ఏ విధముగా కదలకుండా అన్ని సైలెంట్ అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది రహస్యమును తెలియపరిచివేయును. దానిని మీరు చూస్తున్నారా? సంఘం చెప్పుచున్నది. ఆమేన్. అది చాలా గొప్ప విషయం అండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అది చేర్చుకొనబడవలెను. ఎందుకనగా అది సంభవించి తీరవలెను. అయితే 7 ఉరుములు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేయుచున్నాను. హల్లెలూయా. ఈ 7 ఉరుముల యొక్క సంగతి దగ్గరికే మనం వస్తా ఉన్నాం. ఇప్పుడు 200, ఇప్పుడు ఇంతవరకు మనము పోయిన వారం చూసుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాం 251. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆ 7 దూతలు వాటి బూరలను ధ్వనించుటకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఉరుము ఉరిమెను. ఆ 7 దూతలు వారి యొక్క బూరలు ధ్వనించుటకు వచ్చినప్పుడు అక్కడ ఏముంది? ఒక ఉరుమున్నది, ఒక పెద్ద ఉరుమున్నది, ఒక పేలుడున్నది, ఒక పెద్ద పేలుడున్నది. అది ఆ యొక్క ఉరుము ఉరిమెను. ప్రసంగ వేదికపై ఒక్కసారి తట్టుచున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడుకున్నప్పుడు అక్కడ కూడా ఒక బూర మ్రోగును. అంటే
ఇజ్రాయేలు ప్రజలను అందరినీ ఒక చోట కూడుకునేలాగా చేసేదేంటి? బూర వారిని ఒక చోటకి తీసుకొని వస్తా ఉన్నది. ఏం చేస్తా ఉన్నదో పట్టుకుంటున్నారా? సంగమై విషయాలు మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నా. బూర ఇజ్రాయేలు ప్రజలని సమకూరుస్తూ ఉన్నది వారి వాగ్దాన దేశంలోకి. 7వ దూత బూర అన్యజనులలో ఏర్పరుచుకున్న వారిని సమకూరుస్తుంది. ఎక్కడికి సమకూరుస్తుందంటే ప్రకటన 10 దగ్గరికి. పీనుగా ఎక్కడ ఉండినో అక్కడ పక్షిరాజు పిల్లలు పోగొకును. అంటే వాక్య ఆహారము యొద్దకి ఏది సమకూరుస్తా ఉన్నదంటే 7వ దూత బూర పక్షిరాజులను సమకూరుస్తా ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలని బూర ఏ విధంగా సమకూరుస్తుందో, హల్లెలూయా, వారిని చెల్లా చెదురై వెళ్ళిన వారిని, 4 మూలలకి వెళ్ళిన వారిని, బూరలనేవి వారిని వాగ్దాన దేశానికి ఎలా తీసుకొని వస్తున్నాయో అదే విధముగా 7వ దూత బూర కూడా మనలని ఎక్కడికి తీసుకొస్తున్నాయి? వాక్యము యొద్దకి, క్రీస్తు యొద్దకి. ఆయా మత శాఖలకి చెల్లా చెదురులైన వారందరినీ కూడా ఏర్పరుచుకున్న వారిని పోగు చేస్తా ఉన్నది. అది 7వ దూత బూరై ఉన్నది. ప్రజల అందుకే ఇక్కడ కొంచెం చూస్తున్నాం, జాగ్రత్తగా మీరు వినాలి. బూరలు ఇక్కడ ఇజ్రాయేలు కూడుకున్నప్పుడు అక్కడ ఒక బూర మ్రోగును. ప్రజల మీరు ఇక్కడ చూస్తే ఏమంటున్నాడో చూడండి. 7వ దూత బూర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక ఆలస్యం ఉండదు, చివరి బూర అది ఒక ఉరుము. హల్లెలూయా. అదేమై ఉన్నది? ఉరుమై ఉన్నది. అదేమై ఉన్నది? దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఉరుమంటే ఏదో కాదు, దేవుడి స్వరము. చివరి బూర పట్టుకుంటున్నారా? అయితే ఇక్కడ ప్రత్యక్షముగా 7 ఉరుములు వరుసగా ఉన్నవి. ప్రజల వరుసగా ఎన్ని ఉరుములు వచ్చాయి? 7 ఉరుములు. పట్టుకుంటున్నారా అండి? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ 7 ఉరుములే వధువుకి ఎత్తబడే విశ్వాసము ఇస్తా ఉన్నాయి. 7 ఉరుముల గురించిన మర్మము చాలా గొప్పది. ఈ 7 ఉరుములు 7 ముద్రల్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అవునా? 7 ఉరుములు ఎక్కడున్నాయి? 7 ముద్రల్లో ఉన్న సంగతులు అయి ఉన్నాయి. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 7 ఉరుములు వరుసగా ఉన్నవి. 1, 2, 3, 4, 5, 6, 7. ప్రజల అది పరిపూర్ణ సంఖ్య. అది ఎలాంటిదండి? పరిపూర్ణ సంఖ్య. 7 ఉరుములు ఒక వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7 వరుసగా. హల్లెలూయా. ఒక వరుసగా ఉరిమెను కాదు. 1, 2, 3, 4, 5, 6, 7 ప్రత్యక్షముగా. హల్లెలూయా. సహోదరు బ్రహ్మం ప్రసంగ వేదికపై 7 సార్లు తట్టుచున్నాడు ఇలా. హల్లెలూయా. పిమ్మట ఆకాశములు దానిని వ్రాయలేకపోయాయి. ఈ 7 ఉరుములు ఏమిటా అనేది ఆకాశములో ఏమన్నా రాశాయా? ఆకాశములు కూడా రాయలేకపోయాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. దానిని గురించి పరలోకానికి కూడా తెలియదు. ఆకాశములు రాయలేకపోయాయి,
పరలోకానికి 7 ఉరుములు గురించిన ప్రత్యక్షత గురించి ఏమైనా తెలుసా అంటే కనీసం పరలోకంలో ఉన్న దూత కూడా తెలియదు. హల్లెలూయా. దానిని గురించిన ప్రత్యక్షత గాని దాని గురించిన బయలుపాటు గాని పరలోకానికి గాని తెలియదు. హల్లెలూయా. ఏమీ తెలియలేదు. ఎందుకనగా అక్కడ ఏదియు బయలు వెడలలేదు. హల్లెలూయా. అక్కడ ఏదియు ఏదైనా పరలోకంలో ఏదైనా ఒక కదలిక ఉంటే ఫలానా కదలిక ఉన్నది కాబట్టి అని విషయం చెప్పచ్చు. ఎటువంటి కదలిక కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? పరలోకంలో దూతలన్నీ కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇప్పుడు పరలోకమంతా గాన ప్రతిగానాలతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి. అసలు దూతల ఆరాధన ఆపబడటం లేదు. కానీ అర్ధగంట సేపు నిశ్శబ్దమైనప్పుడు దూతల ఆరాధన ఆపబడినది. ప్రైజ్ ది లార్డ్. శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, వీణెలు వాయించే వాయినికుల నాదాలు అన్నీ కూడా ఏమైపోయాయి? ఆపబడిపోయినాయి. ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయినది. ఎంత సమయం? అర్ధగంట సేపు. ఈ అర్ధగంటలో అసలు ఏం జరుగుతున్నది? ప్రజల ఈ అర్ధగంటలో ఏం జరగబోతా ఉన్నది? దీన్నే మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఈ అర్ధగంట టైంలో ఏం జరగబోతా ఉన్నది? అనేక విషయాలు ఉన్నాయి ఈ అర్ధగంట టైంలో. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఈ యొక్క 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు. హల్లెలూయా. సంఘకాలాల ముగింపప్పుడు 7వ ముద్ర ఉండాలి. ముద్రల ముగింపప్పుడు 7వ ముద్ర ఉండాలి. బూరల ముగింపప్పుడు 7వ ముద్ర ఉండాలి. పాత్రల ముగింపప్పుడు 7వ ముద్ర ఉండాలి. భూమి సతమతమగుచున్న భూమికి ముగింపప్పుడు కూడా 7వ ముద్ర ఉండాలి. అంటే భూమి మీద మొత్తము తుడిచివేయబడేటప్పుడు కూడా 7వ ముద్ర ఉండాలి. ఈ 7వ ముద్ర 1000 ఏండ్ల పాలనలోనికి నేను తీసుకొని వెళ్లేది అయి ఉన్నది. ప్రజల అందుకే 7వ ముద్రను గురించిన రహస్యం అనేది దూతలకు బయలుపరచటం లేదు, శరాపులకు బయలుపరచటం లేదు, కెరూబులకు బయలుపరచటం లేదు. అక్కడ అందరూ కూడా నిశ్శబ్దముగా ఉండిపోతా ఉన్నారు. ఆకాశాల్లో ఉన్న సైన్యములకు కూడా బయలుపరచటం లేదు. ఆకాశంలో ఎటువంటి సూచనలు కూడా లేవు. హల్లెలూయా. కానీ ఈ యొక్క పరలోకంలో కూడా నిశ్శబ్దముగా ఉండిపోయినది. ఆకాశము కూడా దానిని వ్రాయలేకపోయినది అని రాశాడు. ఆ 7 ఉరుముల గురించిన విషయాలు. హల్లెలూయా. ఆకాశములు కూడా దాన్ని రాయలేకపోయినవి అని రాశాడు. ప్రజలా పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ ఏదైనా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. దాని గురించి పరలోకానికి తెలియలేదు, ఏమీ తెలియలేదు. ఎందుకనగా అక్కడ ఏది బయలువెడలేదు, ఏది బయలుపరచబడలే. అక్కడ అది విరామ సమయముగా ఉన్నది. అది ఎలా ఉన్నదండి? ఆ ఏడు ఉరుములు ఆ యొక్క ఆ మర్మము గురించి ఆ 7వ ముద్ర అనేది సైలెన్స్ గా ఉండేదలికే అది ఎలాగ కనబడుతుంది? విరామ సమయముగా ఉన్నది. ప్రజల విరామ సమయముగా ఉన్నది. అది ఎంత గొప్పదనగా దూతలకు కూడా అది రహస్యముగానే ఉంచబడి ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడా? ఈ 7వ ముద్ర ఎంత గొప్పది అంటే దూతలకు కూడా దాన్ని తెలియపరచకుండా దాన్ని మర్మముగానే ఉంచేసేసాడు. ప్రజల్లా పరలోకపు దూత కూడా దానిని ఎరగలేడు. హల్లెలూయా. యేసు అంటున్నాడు, భూమి మీద ఉన్నప్పుడు నాకు కూడా దాని గురించి తెలియదు అన్నాడు. పరలోకపు దేవుడికి తప్ప. హల్లెలూయా.
అందుకే ఆయన 7వ ముద్ర గురించి భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పబడలా. హల్లెలూయా. మీరు వస్తారు చూస్తారు వాటి గురించి ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఎందులకు సాతానుడు గనక దానిని తెలుసుకొనిన ఎడల వాడు గొప్ప అపకారము కలిగించవచ్చు. సాతానుడు గనక ఈ 7వ ముద్రలో ఏమున్నదో తెలుసుకున్నాడనుకో, వాడేం చేస్తాడు? అపకారం. ఏంటది? అపకారం అంటే ఏమంటారండి? అపకారం అంటే కీడు. ఎంతైనా కీడు కరగజేస్తాడు వాడు. అందుకే దాన్ని ఏం చేసేసాడు దేవుడు? సైలెన్స్ పెట్టేశాడు, నిశ్శబ్దంలో పెట్టేశాడు. రైతులా, ఎందుకు నిశ్శబ్దముగా ఉన్నది పాస్టర్ గారు అంటే ఇక్కడ విషయం తీసుకొచ్చాడు ప్రవక్త. అపవాది దానిని తెలుసుకొనకుండా ఉండాలి. ఒకవేళ దానిని గనక వాడు తెలుసుకున్నాడంటే, ఆ 7వ ముద్రని గురించిన విషయము గనక వాడు తెలుసుకున్నాడంటే వాడు ఎంత కీడైనా తలబెడతాడు. ప్రజల ఎంతటి కీడైనా చేయటానికి వాడు ముందుకొచ్చేస్తాడు. అందుకే అపకారము చేయకుండా ఉండాలంటే ఆ 7వ ముద్ర అనేది వాడికి తెలియపరచకూడదు. ఎవరికి తెలియకూడదు? అపవాదికి తెలియకూడదు అది. ఇప్పుడు అపవాదికి తెలియకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలది? ఇది రహస్యముగా అపవాదికి తెలియకుండా ఆయన భార్య దగ్గరికి వెళ్ళాలి. అపవాదికి తెలియకూడదు ఇది. అపవాదికి తెలియకుండా రహస్యముగా ఈ బాధ్యతను ఎక్కడికి తీసుకెళ్లాలంటే ఆయన భార్య యొద్దకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత యొక్క పనది. 7వ దూత వర్తమానము వధువును సిద్ధపరిచే వర్తమానం. మీకు తెలుసు కదా, ఎలియాజరు వర్తమానం. ప్రైజ్ లార్డ్. అయ్యమ్మ తలుపులేమ్మా, కొంచెం తలుపు. ప్రైజ్ లార్డ్. ఎలియాజరు పరిచర్య ఏంటి చెప్పండి? ఎలియాజరు పరిచర్య ఏంటి? ఇసాకు యొద్దకి రిబ్కాని సిద్ధపరిచి తీసుకొచ్చే పరిచర్య. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రిబ్కాకి మరి ఆ విషయాలు తెలియాలి. లోకంలో ఎవ్వరికి తెలియకూడదు, రిబ్కాకే తెలియాలి. ఇక్కడ మీరు చూడండి, ఆది కాండములో ఎలియాజరు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి. 24వ అధ్యాయం ఆది కాండం 24. ఆది కాండము 24వ అధ్యాయము. అందరు తీశారమ్మా, జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. 11 నుండి చూడండి. ఇక్కడ కూడా వర్తమానము చూడండి ఎంత క్లియర్ గా రాయబడినదో. సాయంకాల సమయములోనే. ఇది ఏ సమయము అంటే ఇది కూడా సాయంకాల సమయమే. ఎంత క్లియర్ గా ఉందండి వర్తమానం. ఎందుకంటే ఎలియాజరు అక్కడ చూడండి, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను.
అంటే ఇక్కడ నీళ్ల ఊట దగ్గర టెస్ట్ ఉంది. ఈ ఊరి వారి పిల్లలందరూ ఈ ఊట దగ్గరికి రావలసిందే. ఊట అంటే ఏమై ఉన్నది? దేవుడు వాక్యమే ఊట. ఈ కాలపు వర్తమానమే ఊటై ఉన్నది, జీవ జలమై ఉన్నది. అంటే సాయంకాలం టైంలో ఊరి పిల్లలు వస్తున్నారు అక్కడికి. ఉదయకాలం అప్పుడు వచ్చే ఆడపిల్లలు వేరు. ఉదయకాలంలో సమరయ స్త్రీ వచ్చింది. ఉదయకాలంలో అక్కడ యూదులకు జరిగినది. ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వచ్చేదలికే ఉదయకాలం కాదు, సాయంకాలము. అన్ని జనుల కాలం వచ్చేదలికే సాయంకాలం అయ్యున్నది. తూర్పున ఉదయించిన అదే సూర్యుడు పశ్చిమం దగ్గరికి వచ్చి కనబడుతున్నాడు. పశ్చిమం అనేది సాయంకాలం అయి ఉన్నది. తూర్పున ఉదయించిన సూర్యుడే, యూదుల మీద ప్రకాశించిన సూర్యుడే, సమరయుల మీద ప్రకాశించిన సూర్యుడే పశ్చిమాన పడమరన అన్ని జనుల మీద ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు ఆ వెలుగు అన్ని జనుల దగ్గరికి వచ్చినది. ఇక్కడ ఒక ఓట తెరవబడుతా ఉన్నది. స్త్రీలు అనేకులక ఓట దగ్గరికి వస్తా ఉన్నాడు. ఇక్కడ ఎలియాజరు ఒక టెస్ట్ పెడుతున్నాడు. ఈ టెస్ట్ లో ఎవరైతే నెగ్గుతారో ఆమె ఇస్సాకుకు భార్య అవుతుంది. ఇక్కడ ఏంటి టెస్ట్? ఈరోజు అనేక స్త్రీలు కడవలెత్తుకొని ఆ ఓట దగ్గరికి వస్తా ఉన్నారు, ఆ వాక్యం దగ్గరికి వస్తా ఉన్నారు. ఇక్కడ పలుకబడిన మాటలున్నాయి, వ్రాయబడిన వాక్యం ఉన్నది, దాచబడిన వాక్యం ఉన్నది. రాయబడిన వాక్యము, దాచబడిన వాక్యము. దాచబడిన వాక్యం ఏదో కాదండి, 7 ఉరుములై ఉన్నాయి. ఆ 7 ఉరుములు అక్కడ పలికాడు గాని ఆ 7 ఉరుములు రిబకాతో ఎలియాజరు రిబకాతో. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. జాగ్రత్తగా పట్టుకోండి. ఎలియాజరులో ఉన్న ఆత్మ, రిబకాలో ఉన్న ఆత్మ ఒకటే అయి ఉన్నది. అందుకే ఆ ఉరుములు గుర్తించినది, ఆ ఉరుములు గ్రహించినది. మిగతా స్త్రీలు గ్రహించలేకపోయారు. అందుకే ఆమె అంటా ఉన్నది, నీకు ఈ నీళ్లు చేదిపోస్తాను, నీ వడ్డీలకు కూడా ఈ నీళ్లు చేదిపోస్తాను. ఆయన పలికిన వాక్యం ఒకటే. అక్కడ ఇంకోటి దాచేశాడు. కావాలంటే చూడండి, ఇంకొకటి దాచేశాడు. ఈ ఊరి వారి పిల్లలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వస్తూ ఉన్నారు. ఏ కాలం? సాయంకాలంలో. ఇది మన కాలపు వర్తమానం. దగ్గరగా ఎన్ని వేల సంవత్సరాల పూర్వం అండి ఇది. దగ్గరగా 3500 సంవత్సరాల 3 లేతే దగ్గరగా అబ్రహాం కాలం, జలప్రలయం వెళ్ళిన తర్వాత కాలం. అంటే మీరు చూస్తే ఒక 3900 అయ్యి ఉండొచ్చు. 4000కి ఒక 100. నోవాహు దగ్గరికి వచ్చేదానికి 4000. ప్రైజ్లా. అబ్రహాము అప్పటికి కుమారుడిని కన్నాడు, ఇస్సాకుకు వయసు వచ్చినది, ఆ పెళ్లి వయసు వచ్చినది. అప్పుడు ఎలియాజరును పంపిస్తా ఉన్నాడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు. కాబట్టి నేను త్రాగునట్లు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? ఎలియాజరు. ఎవరితో? రిబ్కాతో. ఏమని మాట్లాడుతున్నాడో చూడు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు
నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. అతడు మాటలాడు చాలింపక ముందే ఇదంతా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీళ్ళు అడుగుతాను నేను, ఏ చిన్నదైతే నీవు త్రాగు మున్నీళ్ళు నీ ఒంటెలకు కూడా నేను పెట్టెదను. ప్రైజ్ ది లార్డ్. అని ఏ చిన్నదైతే చెప్తుందో. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడే రాయబడిన వాక్యము పలకబడిన వాక్యము, రెండోది ఆ యొక్క పలకబడని అంటే మనసులో ఉండిపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మనసులో? ఎలియాజరు మనసులో ఉండిపోయినది, దేవుని మనసులో ఉండిపోయినది. ఏంటవి? 7 ఉరుములై ఉన్నాయి. యోహాను దగ్గర రాయొద్దు అంటున్నాడు వాటిని. 7 ఉరుముల సంగతులు రాయొద్దు అంటున్నాడు. అవి పలకబడ్డాయి కానీ రాయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రార్థనలో పలికాడవి. ఏ చిన్నదైతే చెప్తుందో నాకు నా ఒంటిలకు నీరు పోస్తుందని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. రేబకా దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో చూద్దాం. 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రెబకా. అంటే రెబకా ఎవరికి పుట్టింది? బెతుయేలుకు. అవునా? ఈ బెతుయేలుకి తండ్రి పేరేంటి? మిల్కా. ఈ మిల్కాకి తండ్రి పేరు నాహోరు. చూసారండి? పట్టుకుంటున్నారా మీరు? హల్లెలూయా. అబ్రహాము సహోదరుడు ఈ నాహోరు. ఈ నాహోరు ఎవరు? అబ్రహాము సహోదరుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే తెరాహుకు పుట్టిన బిడ్డలు ఎవరు? నాహోరు, అబ్రహాము. వీళ్ళు తెరాహు యొక్క బిడ్డలు. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు ఈ యొక్క తెరాహు పుట్టిన బిడ్డల్లో నుండి ఈ నాహోరు వంశములో నుండి ఈ రెబెకా వస్తా ఉన్నది. చూడమ్మా, ఆ చిన్నది రెబెకా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఖచ్చితంగా మనము కూడా ఆ వంశావళిలో ఉన్నాం. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాం కాబట్టే ఈ వర్తమానం మనల్ని వెలిగిస్తా ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు, అంటే 17లో ఆ 17లో ఆ స్త్రీని ఎదుర్కోవటానికి అక్కడ ఒక ప్రవక్త, ఒక ఎలియాజరు ఆ స్త్రీని ఎదుర్కొంటున్నాడు. ఎక్కడ? 17లో. 17వ వచనంలో ఉన్నదా? ప్రకటన 17 చెప్పండి. 7వ దూత కాదా? 7వ దూత వర్తమానం కాదా? ఇప్పుడు 7వ దూత వర్తమానము ఎవరు నెరవేర్పు చేస్తున్నారు? ఈమెనా? 7వ దూత మనసులో ఉన్న దానిని ఈమె నెరవేర్పు చేస్తా ఉన్నదా? 7వ దూత వర్తమానం మోసుకొని వెళ్తా ఉన్నదా? ఆ 17లో ఆ సేవకుడు కరెక్ట్గా వస్తున్నాడు. ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనంలో. అదే విధంగా ఇక్కడ కూడా 17వ వచనంలో పెట్టాడు. ఒక వచనం కూడా అటు ఇటు తేడా లేదు.
కరెక్ట్ గా ఉన్నది కదా. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, సామాన్యంగా లేదు వర్తమానం, హల్లెలూయా, పరిగెత్తుతా ఉన్నాడు. ఆ సేవకుడు ఆ స్త్రీని చూడగలే పరిగెత్తుతా ఉన్నాడు. ఓ ఇక్కడ మీరు చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయంలో, పరమగీతాలు 2వ అధ్యాయము, అందరు తీయండమ్మా చక్కగా. పరమగీతాలు సామాన్యమైన విషయాలు కావు ఇవి. సంగమా మీరు పట్టుకుంటారని ఈ విషయాలు దేవుడు మీతో మాట్లాడటం జరుగుతా ఉన్నది. హల్లెలూయా. 2వ అధ్యాయము, హల్లెలూయా. మీరు చూడండి 7వ వచనం నుండి చూడండి. మీరు చూస్తారా? ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలేనా? హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు ఉండుడని మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుతున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు అని రాశాడు ఇక్కడ. ఆల్రెడీ ఇప్పుడు ఆయన వచ్చి ఉన్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రెవలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడా? నా ప్రియురాలా, సుందరీవతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను. పావురపు యొక్క స్వరము మన దేశంలో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా 2వ రాకడ వర్తమానమై ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న వర్తమానమై ఉన్నది. ఆయన మరి కిటికీలో నుండి చూస్తున్నాడు, కిటికీ కంతకుండా తొంగి చూస్తా ఉన్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఆయన వచ్చిన కాలమేనా ఇది? ఇప్పుడు ఆయన వచ్చిన కాలం కాదా? ఎంతమందికి తెలుసు పరలోక పెళ్లి కుమారుడు వచ్చిన కాలమని? మరి ఆయన ఎలా వస్తా ఉన్నాడంట? పరిగెడుతూ, గంతులేసుతూ, కొండలను దాటుకొని, మెట్టలను దాటుకొని. రాశాడా అండి ఇక్కడ? కొండలను మరి ఎగసి దాటుచు మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. ప్రజల వర్తమానం అలాగే వచ్చి ఉన్నదా? రిబకా దగ్గరికి కూడా వర్తమానం అలాగే వెళ్ళి ఉన్నదా? ఆ ఎలియాజరు పరుగున వెళ్తా ఉన్నాడు. ఏంటది? ప్రియుడి స్వరాన్ని అద్దీయడానికి, 7 ఉరుముల స్వరాన్ని అద్దీయడానికి. ఇక్కడ మీరు చూడండి అమ్మా, మీరే చూడండి అమ్మా. 24 దగ్గరకు రండి. ఆదికాండం 24. ఇక్కడ ఒక మర్మం మీరు చూడాలి. ఇక్కడ 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 చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోండి అమ్మా. అమ్మా 17 చదవమ్మా. 17. ఆ సేవకుడు, ఆదికాండం అండి 24:17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను. అంటే ఇక్కడ ఏమి నెరవేర్చాడు? ఏ పరిచర్య జరిగినదో చెప్పండి? రాయబడిన వాక్యము యొక్క పరిచర్య. హల్లెలూయా.
ఏదైనా రాయబడని దానికి కూడా అనువాదం విలియం మ్యారీ బ్రన్హాం గారు చేశారా? ఆ కొండని మరి ఒక కొండ ఉన్నది, ఆ కొండ మరి ఒక గుణపముతో దాన్ని లేపినప్పుడు ఒక తెల్లటి చలువరాయి కనపడినదా? దాని మీద ఎటువంటి రాతలు లేవా? మరి దాని గురించి అనువాదం తీసుకురావడానికి వెళ్ళాడా? ఏడవ దూత చెప్పాడా? ఏడవ దూత యొక్క వర్తమానం ఉరుములను బయలుపరిచేదేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థించాడు? ఏ చిన్నదైతే నాకు నా వంటెలకు నీళ్లు చేది పోస్తుందో. ఇప్పుడు ఆయన వంటెలనే మాటని ఏం చేశాడు ఇక్కడ? చూడండి, మీరే చూడండి. ఆయన వంటెలు అనే మాటని ఏం చేశాడు ఇక్కడ? ఆ స్త్రీ దగ్గరికి వచ్చేసేదానికి చెప్పాడా? మీరు చూస్తున్నారా? హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను. అవునా? అది 17వ వచనమే కదమ్మా. నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను. 18వ వచనం చూడు. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతుల మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె 19వ వచనం అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేది పోసేదమని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ ఇది ప్రార్థించాడు అక్కడ. కానీ రిబకా దగ్గరికి వచ్చేదలికే రిబకా దగ్గర ఒక్కటే అన్నాడు, త్రాగుటకు నాకు అక్కడ ఆ మాట పట్టుకున్నారా? నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను. నా వంటల గురించిన మాట రాలా అక్కడ. నన్ను త్రాగనిమ్మని అడుగుతున్నాడు. కానీ వంటలకి కూడా పోస్తారని అదే బయలుపాటు, అదే ప్రత్యక్షత రెబెకాకొచ్చినది. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసేదలికే మీరు చూడండి, ఉరుములు గూర్చిన మాటలు రాయబడాల. అవునా? నీ వంటెలకు పోసేదను, నీ వంటెలకు పొయ్యమని చెప్పే మాట అది నిశ్శబ్దమైపోయినది. పట్టుకోండి కావాలంటే. పైన పలకబడ్డాయి, ప్రార్థనలో పలకబడ్డాయి. కానీ ఇక్కడ ఈ స్త్రీ దగ్గరికి వచ్చేదలికి అడగటం లేదు. నీవు నాకు నీళ్లు దయచేయమని అడుగుతున్నాడు, నాకు అంటున్నాడు. మరి నా వంటల సంగతి ఏంటి? వాటిని గురించి అడగటం లేదు. వాటిని గురించిన రెవల్యూషన్, వాటిని గురించిన ప్రత్యక్షత ఎవరు తెలుసుకోవాలయ్యా అంటే రెబెకా తెలుసుకోవాలి. రెబెకాకి వాటి గురించిన బయలుపాటు దేవుడిచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏర్పాట్లో ఉన్న వధువుకి దేవుడే ఆ ఉరుములను గురించిన ప్రత్యక్షత, ఆ బయలుపాటు దేవుడే అనుగ్రహిస్తా ఉన్నాడు. రెబెకాకి ఎలాగిచ్చాడో అలాగే దేవుడే వధువుకు కూడా ఉరుముల గురించిన బయలుపాటు ఇస్తున్నాడు. అవి పలకబడ్డాయి, రాయబడలేదు. రాయబడన సంగతుల గురించిన ప్రత్యక్షతనే దేవుడు ఎత్తబడే వధువుకి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమై విషయాలు పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడికి రండి. హల్లెలూయా.
253వ పేర. ఇప్పుడు ఎందుకని ఆ ఉరుములు గురించిన బయలుపాటు చెప్పటం లేదు, పలకలేదు? ఎందుకు వ్రాయలేదు? పలకబడ్డాయి కానీ రాయలేదు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా? సాతాను గనక దాన్ని తెలుసుకున్నట్లయితే వాడు గొప్ప అపకారం కలిగించొచ్చు. నా బ్రైడ్కి గొప్ప అపకారం కలగజేస్తాడు, నా వధువుకు గొప్ప అపకారం కలగజేస్తాడు. అందుకే నాలో నుండి వచ్చిన నా భాగానికి నేను చెయ్యబోయే కార్యాన్ని దూతకు కూడా చెప్పను, దేవదూతలకు కూడా చెప్పను, శరాపులకు చెప్పను, కెరూబులకు కూడా చెప్పను. అంత నిశ్శబ్దం. ప్రైజ్ ది లార్డ్. పరలోకం అంతా సైలెన్స్. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని ఆయన ఎవరితో బయట వాళ్ళతో పంచుకోవటల్లా. హల్లెలూయా. ఈ ఉరుములు గుర్చిన ప్రత్యక్షతని బయట వాళ్ళతో అస్సలు పంచుకోడు. దేవుడికి భయము కలుగును గాక. ఇవేంటయ్యా అంటే కుటుంబ విషయాలు. కుటుంబ విషయాలు బయట వారితో చెప్పుకోరు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కుటుంబ విషయాలు బయట వారికి ఎవరికైనా చెప్పుకున్నా ఆ కుటుంబానికి అపకారం చేస్తాడు. బయట వారు ఖచ్చితంగా అపకారం చేస్తారు. ఎంత క్లియర్ గా ఉందండి. చాలా మంది తెలియదు ఈ విషయాలు. అందరికీ వరుసగా కుటుంబ విషయాలన్నీ చెబుతా వస్తారు కొంతమంది. కానీ ఆ కుటుంబం త్వరలో విచ్ఛిన్నం కాబోయింది. ఎందుకు? అపవాది ఆ విషయాలు, కుటుంబ విషయాలు గురించి వాడు భలే ఆసక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఒకళ్ళ విషయాలు వేరే వారికి అనవసరం అన్నమాట. ఈ కుటుంబ విషయాలు ఇవి ఏంటంటే దేవుని విషయాలు, యేసుక్రీస్తు ఆయన భార్య విషయాలు. ఇవి బయట దూతలకు కూడా చెప్పాల. కుటుంబ విషయాలు బయట దూతలకు కూడా చెప్పాల. ఆయన దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్న శరాపులు, కెరూబులకు కూడా చెప్పటం లేదు, గాబ్రియల్ దూతకు కూడా చెప్పటం లేదు, మిఖాయేల్ దూతకు కూడా చెప్పటం లేదు, మాసిపత్రి దూతకు కూడా చెప్పటం లేదు. కుటుంబ విషయాలు చాలా ఇంపార్టెంట్ అయినవి. అవి బయట వారికి పంచుకునేవి కావు. కుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉంచుకోవాలి, కుటుంబంలోనే వాటిని చెప్పుకోవాలి, కుటుంబస్తులకే చెప్పుకోవాలి, బయట వారికి కాదు. బయట వారికి చెప్పుకోవటం ద్వారా ఏమవుతుంది అంటే ఆ కుటుంబము బద్దలైపోతుంది. బయట వారు వచ్చే సలహాల ద్వారాగా ఆ కుటుంబం పతనం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా ఇక్కడ? అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీరు చూడండి, దేవుడు చెప్పాడు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలం తినొద్దని. అవ్వెళ్ళు ఏం చేసినది? దాని ద్వారా దేవుడు కుటుంబం ఏమైంది? దేవుని కుటుంబం ఏమైనది? విచ్ఛిన్నమైపోయినది. మరణంలోకి, కుటుంబం అంతా మరణంలోకి వచ్చేసింది. దేవుడే మరణించాల్సి వచ్చింది. మానవుడు చేసిన తప్పిదానికి దేవుడే మరణించాల్సి వచ్చినది. చూసారా అండి? అందుకే కొన్ని విషయాలు, కుటుంబ విషయాలు బయటికి వెల్లడి చేయకూడదు. అందుకంటున్నాడు వాడు గొప్ప అపకారం కలిగించొచ్చు. వాడు ఏం కలగజేస్తాడంట? గొప్ప అపకారం. వాడికి తెలియని ఒక కార్యం ఉన్నది, వాడికి తెలియని ఒక కార్యము ఉన్నది. వాడు తనకు ఇష్టము వచ్చిన వాటికి అర్థం చెప్పగలడు. తనకిష్టం వచ్చిన వాటన్నిటికీ కూడా వాడు ఏం చేస్తాడు? అదిట్ట, ఇదిట్ట, ఇదిట్ట అనే అర్థాలు చెప్పేస్తా ఉంటాడు. మీరు చూడండి, అపవాది మీరు మొదటి సంఘ కాలంలో వాడికి తెల్లగుర్ర మీద వాడికి క్రీస్తు విరోధి అని, యాంటీ క్రైస్ట్, వాక్యానికి వ్యతిరేకం. వాడు అపకారం చేస్తున్నాడా లేదా? అపకారం చేస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినవి అన్ని చేస్తూ ఉంటాడు. వాడి అపకారం చేస్తూ ఉన్నాడు.
అందుకే మీరు చూడండి, వాడు తనకు ఇష్టం వచ్చిన దానికి అర్థం చెప్పగలడు. నిజమైనది దేవుడు వాక్యానికి వాడు కల్తీ చెప్తున్నాడు. పట్టుకున్నారా? ఏదైనా తోటలో కూడా వాడు కల్తీయే ఇచ్చాడు. మీరు దేవదూతల వల్ల, దేవుళ్ళ వల్ల, దేవదూతలు కాదు, దేవుళ్ళు, గాడ్స్, దేవుళ్ళ వల్ల ఉంటారు అని అంటున్నాడు వాడు. దేవుడు తినద్దంటే వాడు తిన్నా పర్వాలేదు, దేవుడికి తెలుసు మీరు తిన్నా దేవుళ్ళ వల్లే ఉంటారని తెలుసు అని చెప్తా ఉన్నాడు, మోసపుచ్చుతా ఉన్నాడు. పట్టుకుంటున్నారా విషయాలు? వాడు మోసపుచ్చేవాడు, అపకారం చేసేవాడు. అందుకే అంటున్నాడు అపకారం కలిగించవచ్చు. వాడికి తెలియని ఒక కార్యం ఉన్నది. వాడు తనకు ఇష్టము వచ్చిన వాటికి అర్థం చెప్పగలడు. ఎటువంటి విధమైన వరమునకైనను వాడు అనుకరణ చేయగలడు. ఇప్పుడు మీరు చూడండి, భాషలకి అనుకరణ చేస్తున్నాడా లేదా? నకిలీ భాషలు లేవా? శరబర 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 అంటాం, గంతులు వేయటం. నిజమైన భాషలు ఉన్నాయి, అలాగే నకిలీ భాషలు ఉన్నాయి. నిజమైన ప్రవచనాలు ఉన్నాయి, నకిలీ ప్రవచనాలు ఉన్నాయి. చూసిన నిజమైన వాక్యం ఉన్నది, అబద్ధ వాక్యాన్ని వంకర చేసి అబద్ధంగా బోధించటం కూడా ఉన్నది. ఉన్నదా లేదా? ప్రజల మీరు పట్టుకుంటున్నారా? నిజమైన ప్రవచనం ఉన్నది, అబద్ధమైన ప్రవచనాలు ఉన్నాయి. అక్కడ ఏం తెలియదు, అబద్ధమే. అర్థమవుతుందా? మరియా నీ కడుపులో నొప్పిగా ఉన్నదని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ ఆ గుంపులో చాలా మంది మరియలు ఉండొచ్చు. ప్రజల ఎవరో ఒక ఆమెకి కడుపు నొప్పి ఉండొచ్చు. నా గురించే దేవుడు మాట్లాడాడు, నా గురించే మరి, అంత అబద్ధమే. పట్టుకుంటున్నారా? వాడు అనుకరణ చేసేవాడు. ఎటువంటి వరాన్నైనా వాడు అనుకరణ చేయగలడు. మీరు తెలుసుకొనుచున్నారని నేను నమ్ముచున్నాను. అయితే వాడు దీనిని మాత్రం తెలుసుకోలేడు. 7వ ముద్రని, 7th సీల్ని, 7 ఉరుములు గుర్చిన ప్రత్యక్షతని వాడు తెలుసుకోలేదు. ఇది వాక్యములో సహితము రాయబడాల. అందుకే అది పూర్తి రహస్యం. అపవాది దాన్ని అనుకరణ చేయలేడుక. అది పూర్తి రహస్యం. అలా ఉంచాలి. కుటుంబ విషయాలు కొన్ని పూర్తి రహస్యముగా ఉంచాలి. దేవుడే ఉంచాడా లేదా అండి? ఆయన భార్య కోసం దేవుడే ఉంచాడు. హల్లెలూయా. మనము ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ చెప్తున్నాడండి బైబిల్. దేవుడి మాటలు దీనికి ఆశీర్వదించును గాక. మరి నెక్స్ట్ వారం చూద్దామండి, ఎందుకంటే బయటంతా మైక్తో డిస్టర్బెన్స్గా ఉంది. ప్రార్థన చేసేసేద్దామా? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మరి నెక్స్ట్ వారము 254వ పేర గుర్తుపెట్టుకోండమ్మా. 254వ పేర నెక్స్ట్ వారం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.